తక్కువనే అనుకుంటాము. మరి ఈ టాపిక్ మీద మనం మాట్లాడదాం డాక్టర్. బట్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఝాన్సీ అండి. ఝాన్సీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, ఝాన్సీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. గుంటూరు నుంచి ఝాన్సీ గారు. మరి డాక్టర్ స్పెషల్ చూస్తున్నారా అండి? అవును, చూస్తున్నానండి. ఓకే అండి, ఈ రోజు మనతో పాటు సీనియర్ ఆంకలాజిస్ట్ ఉన్నారండి డాక్టర్ కిరణ్ కుమార్ గారు. మరి మీకు కూడా క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ తెలుసుకున్నా అడగొచ్చండి. హలో, చెప్పండి ఝాన్సీ గారు. సార్, ఇది నాకు పీరియడ్స్ వచ్చే టైంలో బాగా చెస్ట్ పెయిన్ వస్తుంది ఒక 1 వీక్ ముందు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 34. ఓకే, సో దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ సిమ్టమ్ అండి. పీరియడ్స్ వచ్చిన టైంలోనే బ్రెస్ట్లో పెయిన్ రావడం అనేది. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, చెక్ చేసుకోండి. ఇందాక చెప్పాను బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఈ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, బ్రెస్ట్లో ఉన్న లంప్స్ ప్రతిదీ కూడా క్యాన్సర్ కాదు. కొన్ని ఫైబ్రోమాస్, ఎడినోమాస్ అని ఫామ్ అవుతుంటాయి. అటువంటి గడ్డలు ఉంటే మాత్రం సివియర్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అవి చెక్ చేసుకోండి. అవి ఏమైనా ఉన్నాయి అంటే మీకు దానికి వల్ల పెయిన్ ఉంది అనుకుంటే అవి రిమూవ్ చేయించుకోవాలండి. మీరు చెక్ చేసుకోండి ఒక్కసారి, చూసుకుని అది ఏమైనా లంప్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. బట్ పెయిన్ రావడం అనేది చాలా సాధారణంగా వస్తుంటుంది. బట్ పీరియడ్స్ అయిపోయినాక ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. ఈ లంప్స్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం రిమూవ్ చేయించుకోవాలి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. దానికి ముందు అసలు ఏం లేకుండే, బ్యాక్ పెయిన్ ఉండే. 2 months నుంచి రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఎస్ చాలా మందికి ఉంటుందండి ఇదే కంప్లైంట్. మీరు మీ ఏజ్ కూడా 35 అన్నారు కదా. సో 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం తప్పకుండా మ్యామోగ్రఫీ ఒకటి చేయించుకోండి. మీ మెన్స్ట్రల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోండి. ఏం టెస్ట్? మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఉంటుంది, గుంటూరులోనే కదా ఉండేది. అవును, మ్యామోగ్రఫీ టెస్ట్ అందుబాటులో ఉంటుందండి, అక్కడ చేయించుకోండి తప్పకుండా. ఓకే సార్. ఈ పెయిన్ అనేది చాలా కామన్ సిమ్టమ్, అందరికీ వచ్చే పెయిన్ అది. నో ప్రాబ్లం, వరీ కాకండి. బట్ ఉందా లేదా అనేది మాత్రం వీ హ్యావ్ టు కన్ఫర్మ్ చేసుకోవాలండి. గో టు నియర్ బై డాక్టర్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నథింగ్ టు వరీ. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ అండి ఝాన్సీ గారు. మరి మీకు